నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ట్యాగ్ లైన్ బ్యాటిల్ ఫర్ ధర్మ. ఈ ట్యాగ్ లైన్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సినిమా జూలై 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా సుమారు 2020లో ప్రారంభించబడింది. అయితే రకరకాల కాన్సిక్వెన్సెస్ నడుమ అటు కోవిడ్ అనుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్ ని ఆధారం చేసుకుని అనుకోవచ్చు, రకరకాల కాన్సిక్వెన్సెస్ నడుమ ఎటకేలకు ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతోంది ఈ ఈ నెల 24వ తారీఖున. అయితే ఈ సినిమాను మనందరికీ తెలిసిందే, క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నారు. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇది పార్ట్ 1 గా రాబోతోంది, పార్ట్ 2 కూడా ఉండబోతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా బజ్ అయితే ఉంది. ఆ బజ్ డెఫినెట్ గా ఒక పాజిటివ్ బజ్ అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమి ఉండదేమో, కానీ నెగటివ్ బజ్ చాలా వెంటాడుతోంది ఈ సినిమానని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు, రకరకాల హీరోలు, చోటామోటా హీరోల దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాని డెఫినెట్గా టార్గెట్ చేశారా అన్న పందాలోనే ఉంది ఇప్పుడు బయట చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ ట్యాగ్ లైన్స్తో, అలాగే రకరకాల మీమ్స్తో చాలా ఎంత వీలైతే అంత నెగటివిటీని స్ప్రెడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్, కొంతమంది స్టార్ హీరో ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఇంత నెగటివిటీని వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అని అంటే, అంతకుముందు ఈ హీరో ఫ్యాన్స్ కూడా, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమాలకి సంబంధించి ఇలాగే ప్రవర్తించారు. సో మేము ఇప్పుడు కక్ష సాధింపు చర్యగా మేము ఇది చేస్తున్నామని కొంతమంది చెప్తూ ఉంటే, చాలా బాహటంగానే చెప్తూ ఉంటే, కొంతమంది మాత్రం చాలా రకరకాల విషయాలని తీసుకొచ్చి పొలిటికల్గా ఉన్నటువంటి అంటే ఆ బ్యాక్డ్రాప్లో ఉన్న వాళ్ళు కూడా సినిమా మీద పగబట్టారా అన్న విధానాన్ని చూపిస్తూ ఉన్నారు. మరి అసలు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ అవ్వటం కంటే ముందు ఇంత నెగటివ్ బజ్తో రిలీజ్ కావటం అనేది చాలా చాలా చర్చనీయాంశంగా అయింది. ఎనీవేస్, అసలు సినిమాని సినిమాగా చూడాలి, ఒక ఎంటర్టైన్మెంట్గానే దాన్ని తీసుకోవాలి తప్ప పర్సనల్ గ్రడ్జెస్ని ఎటువంటి పరిస్థితుల్లో సినిమా మీద పెట్టకూడదు అనేది డెఫినెట్గా చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఈ సినిమాకి సంబంధించి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలా ఆడబోతుంది, మరి ఈ సినిమాకి వచ్చేటటువంటి ఈ బజ్ సినిమా వసూళ్ల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ విషయాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం. ప్రముఖ న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్లా గారితో మనం ఫోన్ తీసుకుందాం. ఆయన అభిప్రాయం ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, నేను రెడ్ టీవీ నుంచి పద్మిని మాట్లాడుతున్నాను సార్. నమస్కారం పద్మిని గారు, బాగున్నాను సార్. అయితే హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. 2020లో ప్రారంభమైనటువంటి ఈ సినిమాకి ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనేది వచ్చింది. 24వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే రిలీజ్ అవబోతున్న ఈ సినిమాకి సంబంధించిన నెగటివ్ బజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సార్. సో చెప్పండి, యాజ్ అ న్యూమరాలజిస్ట్ గా చెప్పండి, అలాగే మీరు సినిమా ప్రపంచంలో కూడా ఉన్న వ్యక్తి మీరు. సో ఇటువంటి నెగటివ్ బజ్ ని క్రియేట్ చేయటం అటు సినిమా ఇండస్ట్రీకి, ఒక నిర్మాతకి, లేకపోతే ఆ టెక్నీషియన్స్ కి ఎటువంటి ఇబ్బందిని తీసుకొస్తుంది? ఎందుకంటే రకరకాల కోణాలు ఉన్నాయి సార్ దీంట్లో. అటు రాజకీయ కోణాలు ఉన్నాయి, లేకపోతే పరస్పరం హీరోల ఫ్యాన్సే దీన్ని కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారంటే నెగటివ్ బజ్ ని తీసుకురావటంలో అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? ఏమండి, ఇప్పుడు న్యూమరాలజీ, సంఖ్యాల శాస్త్రం, తర్వాత జ్యోతిష్యము, రిలీజు డేటు జూలై 24 ఇవన్నీ పక్కన పెడితే ఒక కమిట్మెంట్ ఉన్న నిర్మాతగా ఏఎం రత్నం గారు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి 5 ఏళ్ళు కష్టపడి ఈ సినిమా తీశారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇలాంటి చిత్ర పరిశ్రమలో కావాలని నెగిటివ్ ట్రోల్స్ చేసేవాళ్ళు గాని, నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళు గాని, ఇది ఆరోగ్యకరమైన అంశం కాదండి. రేపు వాళ్ళకు కూడా వాళ్ళ వంతు వాళ్ళకి వస్తుంది. ఏంటి ఎవరి అంటే మనం ఏ విత్తనాలు నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి. ఆ రకంగా ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ చేయడం, నెగిటివ్ ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పడిన కష్టానికి, ఆ నిర్మాత పడిన కష్టానికి ఆయన గత 10-15 ఏళ్ళుగా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఏఎం రత్నం గారు రకరకాల రీజన్స్ తోని. కానీ ఎంతో కమిట్మెంట్ తో ఈ సినిమా సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో, ఒక దేశభక్తి సినిమా, ఒక అంటే ఇవాళ రోజున కంటెంట్ ప్రధానంగా జనాలు ఆదరిస్తున్నారు.
ఒక కాంతారా అని ఒక సినిమా తీస్తే ఒక వెరైటీ కంటెంట్ తోని జనాలు తీశారు. ఆంధ్ర నాట 300 కోట్లు కలెక్ట్ చేశారు. డెఫినెట్లీ ఒక చావా అనే సినిమా దేశభక్తుడిగా ఔరంగజేబ్ మీద తిరగబడ్డ శివాజీ మహారాజు గారి అబ్బాయిగా చావా సినిమా అద్భుతమైన ఫలితాలను చవి చూసింది. ఎగ్జాక్ట్లీ అలాంటి సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ గారు తీశారు. ఏం రత్నం గారు, తర్వాత దర్శకులు, సంగీత దర్శకులు, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు అద్భుతంగా ఈ చిత్రాన్ని ఒక దేశభక్తి చిత్రంగా రూపుదిద్దారు. అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనం అందరం కోరుకుందాము. ఏంటి, ఒకవేళ సినిమా బాగాలేకపోతే ఎవరు చెప్పక్కర్లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు మీ రీ రిలీజ్ ఈవెంట్ లో. సినిమా బాగుంటే మనంతా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సినిమా బాగాలేకపోతే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అన్నారు. అదే మాట నా మాట కూడా. సినిమా అద్భుతంగా వచ్చిందని ఇన్నర్ సర్కిల్స్ లో చెప్తున్న మాట. రైట్ సార్. అయితే ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా డెఫినెట్ గా చాలా చర్చనీయాంశం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు ఎటువంటి రౌడీలు లేరు, మా సత్తా మేము చాటగలం, ఎటువంటి రౌడీలు మాకు అవసరం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయనే కాదు, కృష్ణరాజు గారు కూడా అదే వ్యాఖ్యల్ని ఇంచుమించు అలాగే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? అదేనండి, గతంలో కక్ష సాధింపు చర్యగా భీమ్లా నాయక్ సినిమా అప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు టికెట్ రేట్లు పెట్టి చేయటము. సో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో చేసినవి గాని, లేదా ఆయన సొంత బంధానికి విలువిచ్చి సొంత మనుషులకి కాల్ షీట్లు ఇచ్చి సినిమాలు తీసినప్పుడు అవి నెగిటివ్ ఫలితాలు వచ్చినప్పుడు ఆయన రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేసిన సందర్భాలను కూడా ఆయన ఉటంకించారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నిజాలు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, వాళ్ళు ఎలాంటి వ్యక్తి అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏంటి, ఆయన సిన్సియారిటీ, ఆయన దేశభక్తి, ఆయన కష్టమే ఆయన్ని సక్సెస్ కి తీసుకొస్తుంది. ఈ సినిమా సక్సెస్ వల్ల ఆయనకి కొత్తగా వచ్చే క్రేజు లేదు, పడిపోయే పేరు లేదు. ఆయన సినిమా కోసం, నిర్మాత కోసం నిలబడ్డాడు. తప్పకుండా ఆ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ సార్. సో మొత్తానికైతే ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయినా ఇటువంటి నెగటివ్ బజ్ ని క్రియేట్ చేసేటటువంటి పంధాలోనే ఉంది నేటి యువతరం అని ఖచ్చితంగా అంటే కనిపిస్తున్నాయి అట్లాంటి దాఖలాలు. అసలు చెప్పడం ఈజీ అండి. ఇప్పుడు ఒక మాట అది పనిచేసిన వాడికి తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్ని 100 కోట్లు పెట్టి 5 ఏళ్ళు కష్టపడి వడ్డీలకి ఇంట్లో వాళ్ళ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి సినిమాలు తీసిన వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఏమీ తెలియని వాళ్ళు మార్నింగ్ షో చూసి బయటకు వచ్చి పెదవి విరిచే వాళ్ళు విరుస్తారు. కొంతమంది చూడకుండానే పెదవి విరుస్తారు. అదేంటంటే కడుపులో ఉండే పైత్యం వాళ్ళకు ఉండే అల్సర్ అది. కానీ ఏదేమైనప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక సినిమా మీద సుమారుగా 200-300 ఫ్యామిలీలు ఆధారపడి బతుకుతాయి. ఇలాంటి ఆ సినిమా ఆల్రెడీ అసలే జనాలు థియేటర్ కి తక్కువగా వస్తున్న రోజులు, పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతను బతికించుకోకపోతే మీకు రేపొద్దున ఇలాంటి కంటెంట్ తో, దేశభక్తితో కూడుకున్న సినిమాలు, ధర్మం కోసం నిలబడి ధర్మయుద్ధం చేసే సినిమాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలి. ప్రజలు కూడా గతంలో మనం చూసినట్టయితే ఒక స్మగ్లర్ కథనేమో సూపర్ డూపర్ హిట్ ఇచ్చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచన విధానం మారుతుంది. వాళ్ళు ఇలాంటివే నెగిటివ్ ని ఎక్కువగా కోరుకుంటున్నారు. కానీ సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుంది ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. సమాజంతో పాటు అసలు అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక సినిమా చూసాము, ఎంటర్టైన్మెంట్ ఓకే, బట్ దానిలో నుంచి మనకి ఏమైనా ఇన్స్పైర్ అవ్వడానికి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అనేది కూడా ఆలోచించుకోవాలి. స్మగ్లర్ గా మారితే ఎట్లా ఉంటుంది మన జీవితం అనేది కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. రైట్ సార్. కనుక మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తుంది. ఎందుకంటే చాలా మంచి సబ్జెక్టు, చాలా మంచి కంటెంట్. ఏంటి, ఔరంగజేబు మీద తిరగబడిన ఒక బందిపోటు కథ అద్భుతంగా ఉంటుంది. ఏమాత్రం
ఆ కొంచెం బాగున్నా కూడా అద్భుతమైన రికార్డ్స్ ని సృష్టిస్తుంది. రైట్. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి రికార్డ్స్ ని ఖచ్చితంగా సృష్టించాలి హరిహర వీరమల్లు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు రికార్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. Yeah. ఏంటి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు అంటే సింహం పడుకుంది కదా అని జూలతో ఆడుకోకూడదు. అన్నట్టుగా ఆయన సింహం, ఆయనతో పోలికేంటి, రైట్ రైట్ ఆయనతో గాని చిరంజీవి గారితో గాని వీళ్ళతో పోల్చుకోవాలంటే కూడా ఇంకో జన్మెత్తాలి. రైట్ అలాంటి పోలికలు కూడా అవసరం లేదు. వాళ్ళ దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు. రైట్ మేబీ కమర్షియాలిటీస్ లో వాళ్ళు కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినా కూడా రైట్ ప్రజాతరణలో గాని ప్రజలకు వీళ్ళు సేవ చేసే విషయంలో గాని వీళ్ళని తాకడానికి వీళ్ళ కాలి కోటి కూడా సరిపోదు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మీ అనాలిసిస్ ని, మీ ఒపీనియన్ ని మాకు తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ హరిహర వీరమల్లు. yes definitely. థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్ ఫర్ ఏం రత్నం, ఆల్ ది బెస్ట్ ఫర్ కీరవాణి, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఒక ఆడపిల్ల నిధి అగర్వాల్ అనే అమ్మాయి 40 రోజుల నుంచి భుజాన్ని వేసుకొని సినిమాని ప్రమోట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉంటుంది. కరెక్ట్. ఒక ఆడపిల్ల ఎందుకు సినిమా నిలబడాలి, నిర్మాత నిలబడాలనే ఉద్దేశమే కదా. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. yes definitely. థ్యాంక్ యూ సార్. ఓకే. సో అది పరిస్థితి. డెఫినెట్ గా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు సినిమా నిలబడటం అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక నిర్మాతకి ఎంత ఇంపార్టెంట్, జస్ట్ సినిమాని సినిమాగానే చూడాలి అనేది మేధావులు చెప్తున్నటువంటి మాట. డెఫినెట్ గా సినిమాని సినిమాగా చూసి సినిమా డెఫినెట్ గా బాగుంటుంది అన్న ధోరణితో చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ బాగుంటే గనక దానికి ఎటువంటి నెగటివ్ బజ్ ని తీసుకొచ్చినప్పటికీ సినిమా హిట్ అవ్వడం మాత్రం ఖాయంగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.